of wisdom and encouragement for our freshers. We are confident that these blessings will stage of 22 boys. Thank you. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక రాబోతుంది చూడు ఇంకొక లెక్క. ఓకేనా? కాబట్టి విద్యార్థుల జోష్ డాన్సర్స్ ని ఇన్వైట్మెంట్ క్రమంలో పూర్తిగా సహకరించాలని కోరుతున్నాము. ఆయా గొప్ప ఓడియాతో
స్టాఫ్ అండ్ విద్యార్థి మిత్రులందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయింది, ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి లేదు, మీకు వినే ఓపిక పరిస్థితి కూడా లేదు. సో మీడియా మిత్రులు వచ్చింది కనుక నెక్స్ట్ నా స్పీచ్ కాగానే పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దేవేశ్వర్ సార్ ఎప్పుడైతే మీరు రెడీ ఉంటారు. సందర్భంగా ఎక్కువ నేనేం సూక్తులు గుర్తులు చెప్పే ప్రయత్నం చేయను. చేసినా ఇప్పుడు వినే పరిస్థితిలో మీరు లేరు. మీ మూడంతా వేరే ఊళ్ళో ఉంటారు, వేరే కనుక నేను డిఎస్పీ ఉద్యోగం సాధించిన ప్రతిభ ఇవాళ ముఖ్య అతిథిగా రావాల్సింది. కాకపోతే ఆ అమ్మాయికి ఏంటంటే మొన్న తన శిక్షణలో భాగంగా హార్స్ రైడింగ్ ఉంటుంది వాళ్ళు డిఎస్పీలో. సో హార్స్ రైడింగ్ చేసినప్పుడు తను పాపం లాస్ట్ డే 7th డే రోజు గుర్రం మీద నుంచి పడిపోవడంతో కొంచెం ఇంజురీస్ అయ్యి అమ్మాయి రాలేకపోయింది. డెఫినెట్గా మళ్ళీ ఇన్స్పైర్ చేయడానికి అమ్మాయి వస్తా అని చెప్పింది. సో అట్లా పిల్లల్ని ఉన్నత స్థితిలో చూడడం అనేటువంటిది మనకు ముఖ్యంగా ప్రిన్సిపాల్గా నాకు చాలా చాలా ఇష్టమైన పని, ఇష్టమైన వ్యాపకం, ఇష్టమైన వృత్తి కూడా. సో నేను ఎప్పుడైనా కూడా కరెస్పాండెంట్ కంటే కూడా ప్రిన్సిపాల్ అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను. సో అట్లా పిల్లలు మీరంతా కూడా మీ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయండి. మీ కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకొని మీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి మీ తల్లిదండ్రుల్ని వేరే వాళ్ళతో పోల్చి మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళని అవమానించే ప్రయత్నం చేయకండి. వాళ్ళ చేత వాళ్ళ అర్హతకు మించి తాహతకు మించి ఖర్చు పెట్టించే ప్రయత్నం చేయకండి. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే వాళ్ళ కష్టానికి సహాయపడే ప్రయత్నం చేయండి. వీలైతే వాళ్ళను ఎంకరేజ్ చేయండి. మీ తల్లిదండ్రుల్ని అమ్మ నాన్న మీకు నేను చదువుకొని మీ కష్టాన్ని దూరం చేస్తా, నన్ను చదివించండి, నాకు చదువు ఆటంకం కలిగించకండి, చదువుకునే వాతావరణాన్ని ఇవ్వండి, ఒక 3 ఏళ్ళు నాకు సహకరించండి, తర్వాత నేను మీ యొక్క ఆశయాలు నెరవేరుస్తా, మిమ్మల్ని కష్టాల నుంచి దూరం చేస్తా అని భరోసా ఇవ్వండి. మీ రిజల్ట్తో వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. కొండ అంచుకు వెళ్ళి నిలబడ్డాడు. ఊరు సర్పంచ్ గ్రామస్తులందరూ వచ్చారు, పోలీసులు వచ్చారు. అరే బాబు దిగురా నాయన. చివరికి తండ్రి నా ఆస్తి అమ్మాయినా సరే నేను iPhone 15 Pro కొనిస్తారా నాయన అన్నాడు. ఆయన వినకపోతే 2-3 గంటల ఎపిసోడ్ జరిగింది. చివరికి తండ్రి పిల్లవాడు, అరే నాయన వద్దురా బతిమాడదామని కొండ అంచుకు పిల్లవాడు, తండ్రి కూడా పోయాడు. పిల్లవాడు గింజుకొని వాడు పడిపోయాడు, తండ్రిని పడేసాడు. తండ్రి కొడుకు ఇద్దరు కొండ మీద నుంచి పడి చనిపోయారు. అదంతా దృశ్యం చూస్తున్న తల్లి ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఎమోషనల్ ఆమె కూడా దూకేసింది. ఊరి వాళ్ళందరి ముందు, ఇప్పుడు నా ఫోన్లో ఉన్న వీడియో ఏసీ ఛానల్లో వచ్చింది ఇప్పుడే, ఊరి వాళ్ళందరి ముందు, పోలీసుల ముందు, ఊరి సర్పంచ్ ముందు ఊరంతా చూస్తుంటే కుటుంబం చేసి మొత్తం కొండ నుంచి దూకి తలగాలు వలించనిపోయింది స్థితికి వచ్చి, మీరే మీ తల్లిదండ్రుల చావుకు కారణమైతే, వాళ్ళ పతనానికి కారణమైతే, కుటుంబ పతనానికి కారణమైతే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఇంత మంచి మానవ జన్మ మనం అందుకున్నందుకు మన తల్లిదండ్రుల్ని, గురువుల్ని సమాజం గౌరవించేలాగా, సమాజం మిమ్మల్ని చూసి గర్వించేలాగా ఉండే ప్రయత్నం చేయండి. నేను చెప్పిన అందరూ IAS IPS కాదు, నాకు ఆ విషయం తెలుసు. కానీ మీరు ఏది అయినా అందులో నెంబర్ 1 అయ్యే ప్రయత్నం చేయండి. మీరు ఏది చేసినా మీ తల్లిదండ్రులు గౌరవంగా ఉండేలాగా చూడండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి 10 మంది గర్వించేలాగా నా కొడుకు నా బిడ్డ చెప్పుకునే పరిస్థితిలో ఉండండి. అది మాత్రం నేను మీకు చెప్పగలను. సరే, చదువు ఆటోమేటిక్గా మీరు కాలేజీకి వస్తున్నారు, మేము మా బాధ్యతగా మేము చదువు చెప్తాము. మీరు మమ్మల్ని ఏమనుకున్నా, మీరు మమ్మల్ని తిట్టుకున్నా, మమ్మల్ని ఏమన్నా కూడా మా బాధ్యత కనుక మేము మీకు చదువు చెప్పే బాధ్యత మా మీద ఉంది, మీకు మంచి బుద్ధి చెప్పే బాధ్యత మా మీద ఉంది. మనం సెటిల్ చేయాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం కనుక దాన్ని మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. కానీ మీ అడుగుజాడలు ఉండాలి. మిమ్మల్ని మీ జూనియర్స్ అనుసరించేంత గొప్పగా మీ వ్యక్తిత్వం, మీ జీవితం, మీ సక్సెస్ ఉండాలని ఆశిస్తూ